అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడాలన్నా, ఎలాంటి ఇబ్బందులు మనకు తొలగాలన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్, శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డ్ అనేది ఒక 2 నిమిషాలు చెప్పుకుంటే చాలండి, తప్పకుండా ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారు. ఇక అంత పవర్ఫుల్ అయిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా, ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ మంత్రాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏ రోజుకు తగ్గ ఆ రోజు ఫలితాలు, అదేవిధంగా స్విచ్ బోర్డ్స్, ఏంజల్ నెంబర్స్, మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్, ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ధనానికి సంబంధించి మన ఇబ్బందులను తొలగించేందుకు కూడా మనం స్విచ్ బోర్డ్స్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి స్విచ్ బోర్డ్స్ చెప్పుకుంటున్న అలాంటి భాగంలో ఈరోజు కూడా మన ఎలాంటి సమస్య అయినా తీర్పు దొరికే, మన ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోయే అద్భుతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. చాలా శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అండి. నార్మల్గానే మనం ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుడిని కోరుకుంటూ ఉంటాం, అది తొలగిపోవాలి అని చెప్పి. కానీ ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మనకు చాలా ఇమీడియట్గా పనిచేస్తూ ఉంటాయి. మామూలుగా స్విచ్ బోర్డ్స్ అనేవి ఎక్కువగా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయన్నమాట. ఎలా అంటే మనం ఎలా అయితే సంస్కృతం, తెలుగులో ఈ పూజలు, వ్రతాలు వీటిని ఎలా నమ్ముతామో అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్, అఫర్మేషన్స్, ఏంజల్ నెంబర్స్ కూడా నమ్ముతూ ఉంటారు. వాటిలో భాగంగానే ఈరోజు మనం ఒక పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ చెప్పుకోబోతున్నాం. ఇక ఈ స్విచ్ బోర్డ్స్ని మనం వాటి అర్థం తెలియక చెప్పుకున్నా తప్పకుండా మనకు ఇవ్వాల్సిన ఫలితం అయితే ఇస్తాయి. మనం చేయాల్సిందల్లా నమ్మకంతో ఒకసారి అడగడమే అన్నమాట. నమ్మకంగా చెప్పుకోవడమే, తప్పకుండా మనకు తగినంత రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక ఆ స్విచ్ బోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. అంటే నాన్ వెజ్ తిన్నాం, పీరియడ్స్ టైం అయింది, అంటు ముట్టు తీటి ఇలాంటివి ఉంది, స్నానం చేయలేదు, ఏదో ఇంకా ఎన్నో ఇబ్బందులు అనేవి ఉన్నాయి, అవేమీ లేదు. మీకు ఒక 2 నిమిషాలు సమయం దొరికింది అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క స్విచ్ బోర్డు మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉంటారో అప్పుడు గుర్తొచ్చి మీరు చెప్పుకోగలిగితే మీరు అదృష్టవంతులు. ఎందువల్లంటే అప్పటికప్పుడే ఆ సమస్య అనేది మటుమాయమైపోతుంది. కాబట్టి మనకు ఈ స్విచ్ బోర్డు ఆ క్లిష్ట పరిస్థితుల్లో చెప్పుకోవాలి అని తలవడమే, ఆ ఆలోచన రావడమే మనకు లక్ అన్నమాట. అలాంటి పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డు మనకు ఎలాంటి సమయంలో అయినా చెప్పుకోవచ్చు. అది ఉదయమా, సాయంత్రం, అదంతా ఏం కాదు. ఎప్పుడు మీకు ఏ అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకి నాకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది, మేము గొడవ పెట్టుకున్నాం కానీ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని ఒక ఆశ ఉండింది. ఆ యొక్క ఆశ తీరటానికి మీరు ఈ స్విచ్ బోర్డ్ను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా డబ్బులు సమస్య అనుకోండి, మాకు ఈ యొక్క సమయానికి ఈ డబ్బు అనేది ఇంత అమౌంట్, ఒక 20,000 డబ్బులు అనేది ఉంటే మేము ఈఎంఐ కట్టేసుకుంటాం, మాకు ఈ నెల ప్రాబ్లం తీరిపోతుంది, తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవచ్చు. మీకు ఏదో ఒక రూపంలో ఆ యొక్క సమయానికి ఆ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా మీరు ఒక క్లిష్ట పరిస్థితులు, ఇబ్బందిలో ఉన్నారు, ఇప్పుడు దీనికి సాల్వ్ దొరకాలి, ఈ ప్రాబ్లం ఇప్పుడు సానుకూలంగా ముగిసిపోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోండి. ఒక 2 మినిట్స్ మీరు మీ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు. అంతే, తప్పకుండా మీకు 1 అవర్లోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీ ప్రాబ్లము తీరిపోతుంది. అసలు మనసు బాగోలేదు, ఏం తోచట్లేదు, మనసు గందరగోళంగా ఉంది, అయోమయంగా ఉంది అన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ యొక్క ఏదో ఒక ప్రాబ్లం మన మనసులో పడితేనే కదా అయోమయం అని వస్తుంది. ఆ ప్రాబ్లం తీరిపోయి మీ మనసు రిలాక్స్గా కుదుటపడేందుకు కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఈ స్విచ్ బోర్డ్ ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఎప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చు. మీ ప్రాబ్లం ఎప్పుడుంటే కూడా అప్పుడు చెప్పుకోవచ్చు. లేదా మీరు ఒక విషయం అనుకొని ఏ సమయంలో కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒక 2 నిమిషాలు మనం చెప్పుకోవటమేనండి, ఇంకా రాసుకోనక్కర్లేదు, ఏం లేదు. అది మీరు ట్రావెల్ చేస్తూ ఒక మైండ్లో మీకు ఒక ప్రాబ్లం తిరుగుతూ ఉంది, అది తీరాలని కోరుకుంటున్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఆఫీస్కి వెళ్తూ, ఆ ట్రావెల్ చేసే సమయంలో కూడా మీరు ఈ స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ చెప్పుకోవాల్సిన స్విచ్ బోర్డ్ ఏంటంటే,
మిరాకిల్ బిగిన్స్ ఇమీడియట్లీ. మిరాకిల్ బిగిన్స్ ఇమీడియట్లీ. మిరాకిల్ బిగిన్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ యూనివర్స్. మిరాకిల్ బిగిన్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ యూనివర్స్. మిరాకిల్ బిగిన్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు వీలైనన్ని సార్లు చెప్పుకోవచ్చు. మినిమం ఒక 2 మినిట్స్ అనేది చెప్పుకుంటే సరిపోతుంది. మీ ప్రాబ్లం పటాపంచలైపోతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతారు. అదేవిధంగా మీకు ఒక విషయం కావాలనుకున్నప్పుడు ఆ సమయంలో కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ మీరు కోరుకోవచ్చు. అదేవిధంగా మీ మనసు బాగోలేనప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటే తప్పకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు అనుకున్నది మీ చేతిలో ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క స్విచ్ వర్డ్ మీకు ఒక మంచి రిజల్ట్ ఇచ్చి మీ మనసుకి నచ్చిన విషయం జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్. జై వారాహిమాత.